గతము నీ భవిష్యత్తు నిర్ణయించదు కానీ దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు. నీ ఆశీర్వాదం ఆపిన ఏ పరిస్థితి ఇకపై ఆపలేదు. దేవుడు అంటున్నారు, ఇది ఆరంభం, నీ జీవితము మారబోతుంది అని. వాగ్దానంలోంచి మనము చూసినట్లయితే హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనము. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను అని. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, మన గతము ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఇది మొదలుకొని అంటున్నారు. మన జీవితాన్ని, మన పరిస్థితిని ఆయన ఇది మొదలుకొని మార్చబోతున్నారు. కొట్లలో ధాన్యం ఉన్నదా? నీకు సమృద్ధి ఉందా? నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నమందు నువ్వు ఫలింపును చూస్తున్నావా? నీ చేతుల కష్టార్జితము ఆశీర్వదించబట్ట నువ్వు చూస్తున్నావా? అయితే ఇంతవరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళినా, సమృద్ధి లేని పరిస్థితుల్లో, ఏ ప్రయత్నము చేసినా అందులో విజయము లేని స్థితిలో, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, ఇది మొదలుకొని అంటున్నారు దేవుడు. మనము గతంలో ఎన్ని ఇబ్బందులు గుండగా మనము నడిచినా, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుడు ఇది మొదలుకొని మనల్ని ఆశీర్వదించబోతున్నారు. మన పరిస్థితిని బట్టి అందరూ విడిచిపెడతారు. అయితే దేవుడు అంటున్నారు, ఇది మొదలుకొని నేను నీ చేపట్టి నడిపిస్తున్నాను. నువ్వు చేసే ప్రతి ప్రయత్నము ఫలించబోతుంది. నీ చేతుల కష్టార్జితము ఫలించబోతుంది. నీ కుటుంబంలో నువ్వు సమృద్ధి చూడబోతున్నావు. నేను నీ జీవితాన్ని మార్చబోతున్నానని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనల్ని ఆశీర్వదించేది మనుషులు కాదండి, మనల్ని ఆశీర్వదించేది మన దేవుడే. మన యొక్క భవిష్యత్తు నిర్ణయించేది గతము కాదు, కానీ గతము ఎలా ఉన్నప్పటికీ, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎండిపోయిన పరిస్థితుల్లో, ఆధారం లేని పరిస్థితులు మనం ఉన్నప్పటికీ దేవుడు మన చేయబట్టి మనల్ని నడిపించి, మనల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును దేవా తండ్రి, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవా తండ్రి, నువ్వు ఆశీర్వదిస్తే తండ్రి అది ఎన్నటిగా ఆశీర్వాదకరంగానే ఉంటుంది తండ్రి. అయ్యా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనన్న వాగ్దానం మా జీవితంలో నెరవేర్పు దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలేసి నామములను దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి తండ్రి. ఏ బిడ్డ ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా, మీరే దేవా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మూయబడిన ప్రతి గర్భాన్ని తెరిచి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేస్తండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఘనమైన వివాహములు జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని, చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.